దేవుడు దాగి ఉండడు, దేవుడు మరిచిపోడు. కానీ ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వ్యక్తికి లోయ గుమ్మపు అనుభవం, లోయ ద్వారపు అనుభవం ఖచ్చితంగా అవసరము. లోయ గుమ్మపు అవసరం ఏంటండి? లోయ గుమ్మం తీసేస్తే సరిపోయేది కదా, లోయ అనుభవం మనకు అవసరమా అని మీరు అడగవచ్చు. మనల్ని తిరిగి ఆయన ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఇప్పుడు సమస్యలో ఉన్నారా? ఒకవేళ సమస్య ఏదైనా ఎదురైందా, అంత మాత్రాన ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. లోయ గుమ్మపు అనుభవం ద్వారా మనం ప్రయాణిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. గత వారం, అంతకు ముందు వారం మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగం మీకు గుర్తుండే ఉంటుంది. యెరూషలేము పట్టణానికి ప్రహరీ గోడ ఉందని, యెబూసీయుల కాలంలో కట్టబడినటువంటి ఆ యొక్క ప్రాకారం బబులోను కాలంలో అనేక చోట్ల కోల్చబడిందని, ఆ ప్రాకారానికి ఉన్న 12 గుమ్మాలలో అన్ని గుమ్మాలు కూడా కాల్చబడ్డాయని మనం చదువుకున్నాం. ఆ తరువాత కాలంలో నెహెమ్యా అనేటువంటి భక్తుడు ఆ ప్రాకారం కూలిపోవడం చూసి, గుమ్మాలు కాలిపోవడం చూసి మనస్సులో చాలా వేదన పడి, మన దేవుని పట్టణం కదా ఇది, ఈ విధంగా ఉండడానికి అవకాశం లేదు, ఈ విధంగా ఉండడానికి నా మనసు ఒప్పుకోవడం లేదని తాను అనేక మంది ప్రజలను సమకూర్చి ఆ పట్టణ ప్రాకారాన్ని తిరిగి నిర్మించాడు. అదేవిధంగా గుమ్మాలని తిరిగి బాగు చేసి ఏర్పాటు చేశాడు. 12 గుమ్మాలు 12 ఆధ్యాత్మిక పాఠాలుగా ఉన్నాయని నేను మీకు చెప్తూ వస్తున్నాను. మొట్టమొదటి గుమ్మం మీకు గుర్తుందా? గొర్రెల గుమ్మము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన ఈ లోక పాపములను మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా మనకు కనిపించాడు. రెండవ గుమ్మము మత్స్య గుమ్మము, అంటే చేపల గుమ్మము. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారిని ప్రభు అయినటువంటి యేసు మనుష్యులను పట్టు జాలరుగా చేస్తాడని, చేపలు ఏ విధంగానైతే ఆ గుమ్మము ద్వారా యెరూషలేం పట్టణంలోనికి తరలిస్తారో అనేక మంది ప్రజలను దేవుని యొక్క సముఖమునకు నడిపించేటువంటి జాలరులుగా మీరు ఉండాలని ఆ పాఠం ద్వారా నేర్చుకున్నాం. మూడవ గుమ్మము పాత గుమ్మము. పాత గుమ్మము అనే వాక్యం గత వారం మనం విన్నాం. పాత గుమ్మములో మనం నేర్చుకున్నది, దేవుడు బాగు చేస్తాడు, మన యొక్క జీవితాలను బాగు చేయగలిగింది మన ప్రభు అయినటువంటి యేసు. పాత గుమ్మం అనే పేరు ఎలాగైతే ఉందో, పురాతన కాలంలో ఆది కాండములో ఆదిలో ఉన్న వాక్యము మన జీవితాన్ని బాగు చేస్తుందని మనం నేర్చుకున్నాం. ఇక ఈరోజు 4వ గుమ్మం గురించి మీకు చెప్పడానికి ప్రభు యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నారు. 4వ గుమ్మం పేరు లోయ గుమ్మము. లోయ గుమ్మము. చూడండి, నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. లోయ ద్వారమును హానానును జోనాహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. లోయ ద్వారము లేదా లోయ గుమ్మము, బాగా వినాలి. లోయ గుమ్మము ఆ మాట మనం చదువుతున్నప్పుడు ఒకంత ఆశ్చర్యం కలుగుద్ది. లోయ గుమ్మము వ్యాలీ గేట్ అని అంటారు. అంటే యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలలో ఒక గుమ్మం లోయ గుమ్మము. లోయలోనికి దిగడానికి వెళ్ళేటువంటి గుమ్మం. బాగా గమనించాలి మీరు. యెరూషలేం పట్టణం ఎత్తైనటువంటి
పట్టణం, అది కొండ ప్రాంతంలో కట్టబడిన పట్టణం, కొండ మీద ఉండేటువంటి పట్టణం. లోయ కూడా ఉంటుంది, అయితే లోయ గుమ్మం అనేది ఈ పట్టణానికి ఉంది. లోయ గుమ్మము ద్వారా వెళ్తే ఏమవుతాం? లోయలోనికి వెళ్ళిపోతాం. లోయలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. లోయలో ఏముంటుంది? అగాధం ఉంటుంది. లోయలో ఏముంటుంది? మనకు ఇక ఎవ్వరితోనూ సంబంధం ఉండదు. అలాంటి గాఢాంధకారమైనటువంటి లోయలోనికి గుమ్మం అవసరమా అని మీరు అడగొచ్చు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించాలి. యెరూషలేం పట్టణానికి లోయ గుమ్మం ఉంది. లోయ గుమ్మం దేనికి సూచనో తెలుసా? లోయ గుమ్మం శ్రమలకు సూచనగా ఉన్నది. లోయ గుమ్మం అనేది కన్నీళ్లకు సూచనగా ఉన్నది. లోయ గుమ్మం అనేది ఒంటరితనానికి సూచనగా ఉన్నది. లోయ గుమ్మపు అవసరం ఏంటండి? లోయ గుమ్మం తీసేస్తే సరిపోయేది కదా, లోయ అనుభవం మనకు అవసరమా అని మీరు అడగవచ్చు. మీలో చాలామంది చాలా సార్లు వినుండొచ్చు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీ బాధలన్నీ పోతాయి, మీ అపజయాలన్నీ జయాలైపోతాయి, మీ యొక్క బ్రతుకులో చాలా సంతోషంగా ఉంటుంది, రండి అని చెప్పేటువంటి చాలా మంది మీకు తారసపడి ఉండొచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒక వ్యక్తి ప్రభువులోనికి వచ్చిన తర్వాత అందరికీ వచ్చినట్లుగానే మనకు కూడా శ్రమలు, మనకు కూడా కష్టాలు, మనకు కూడా కన్నీళ్లు, మనకి కూడా ఓటములు, మనకి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. అంత మాత్రాన ప్రభువుని నమ్ముకోవడం ఎందుకండి? అంత మాత్రాన దేవుని నమ్ముకోవడం ఎందుకండి అని మీరు అడగవచ్చు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అనేక మందికి లేనటువంటి నిరీక్షణ ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసులో దొరుకుతుంది. ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చింది. మనకు కష్టాలు పోతాయని కాదు, శ్రమలు పోతాయని కాదు, కన్నీళ్లు పోతాయని కాదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో మనం పరిశుద్ధపరచబడతామని వచ్చాం. ఆయన ద్వారా పరలోక రాజ్యం వెళ్ళాలని వచ్చాం. ఇప్పుడు మీరు అడగవచ్చు, యెరూషలేము గుమ్మానికి లోయ ద్వారం ఎందుకండి? లోయ గుమ్మం ఎందుకండి? అవును, లోయ గుమ్మం ఎందుకంటే ప్రజలు లోయ గుమ్మపు అనుభవాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక దినాన అనుభవించలేనంత కష్టమైన స్థితి గుండా వెళ్ళిన వాళ్ళమే. అవునంటారా కాదంటారా? ఎంత కన్నీరు పెట్టినా మన యొక్క బాధ తీరని, వేదన తీరని పరిస్థితుల గుండా వెళ్ళిన వాళ్ళమే. అలాంటి అనుభవాల గుండా వెళ్ళిన వాళ్ళమే. అయితే ఈ లోయ గుమ్మపు అనుభవం అనేది మన వ్యక్తిగత జీవితాలలో మనకు ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. సాధారణంగా అనుకోవచ్చు, ప్రభువా మాకి కష్టాలు ఉన్నాయి, మాకి శ్రమలు ఉన్నాయి, మాకి శోధనలు ఉన్నాయి. ఇందాక 10వ అధ్యాయంలో కీర్తనాకారుడు అన్నట్లు, నువ్వు దాక్కుని ఉన్నావా, మమ్మల్ని మర్చిపోయావా అని అడిగినట్లుగా మనం కూడా దేవుణ్ణి అడగాలనిపిస్తుంది. దేవుడు దాగి ఉండడు, దేవుడు మరిచిపోడు. కానీ ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వ్యక్తికి లోయ గుమ్మపు అనుభవం, లోయ ద్వారపు అనుభవం ఖచ్చితంగా అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన బ్రతుకులలో శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చేంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాడనో, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అనో మనం పొర్రపోటును కూడా అనడానికి కానీ అనుకోవడానికి కానీ కుదరదు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దావీదు ఎవరండి? దావీదు
ఎన్నో కీర్తనలను రచించినటువంటి కీర్తనాకారుడు, ఆరాధన చేసినటువంటి ఆరాధికుడు, దేవుణ్ణి మహిమపరిచినటువంటి దావీదు జీవితంలో అనేకమైన కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో ఒక కీర్తన 23వ కీర్తన ప్రపంచమంతటికీ తెలుసు. ఆ కీర్తనలో అంటాడు దావీదు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటూ 4వ వచనంలో అంటాడు. 4వ వచనం చదవండి, 23వ కీర్తన 4వ వచనం. యెహోవా నా కాపరి అని అన్నావు కదా దావీదు, గాఢ అంధకారపు లోయ అంటావేంటి ఇక్కడ మళ్ళీ? యెహోవా నా కాపరని, దేవుణ్ణి నా కాపరి అని చెప్పిన నువ్వు నీ జీవితంలో నీకు లోయ అనుభవం కావాలా, ఉండాలా అని అంటే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. అంటే సంచరించవలసి వస్తాది. అంధకారం కాదు, గాఢాంధకారపు లోయలలో సామాన్యంగా అందరి ప్రజలకు వచ్చే కష్టము, బాధ బహుశా మనకు వచ్చిన మన దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టడు. శ్రమ నుండి, శోధన నుండి, కష్టము నుండి, కన్నీళ్ల నుండి తప్పిస్తాడు అన్న మాట వాస్తవమే. కానీ లోయ అనుభవపు జీవితాలు మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. హల్లెలూయా. బాగా గమనించాలి. దావీదు అంటాడు, లోయ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించనను, అపాయానికి నేను భయపడను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే లోయ అనుభవం అంటేనే అపాయములు కలిగే అనుభవం. అనేకమైన రీతులలో అపాయాలు మనల్ని సమీపిస్తూ ఉంటాయి. మానసికంగా, కుటుంబంలోను, ఆర్థికంగా, మన యొక్క శరీరంలోను, అనేక విషయాలలో సామాజికంగాను కృంగిపోతూ ఉండేటువంటి అపజయాల నడుమ మన యొక్క జీవితం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను అపాయములకు భయపడనని అంటాడు దావీదు. అపాయములకు భయపడను. దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు లోయ అనుభవం మన జీవితాలకు అవసరం. నీవు కష్టంలో ఉన్నావని, దేవుడు నిన్ను మర్చిపోయాడని, శ్రమలో శోధనలో ఉన్నావని, మన బ్రతుకులలో సమస్యల్లో ఉన్నామని, ఎవరికి చెప్పుకోలేనంత సిగ్గుపడిపోయేటువంటి అవమానానికి గురైపోయామని, దేవుణ్ణి దూషిస్తే, దేవుణ్ణి నిందిస్తే, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడితే దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన దానికి విలువేముంటుంది. అందుకని అన్నాడు భక్తుడు, లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. లోయలో మనం సంచరించిన అపాయమునకు భయపడకూడదు. మరొక వచనం చదివిస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము చూడండి, మొదటి వచనం చదవండి. అయితే యాకోబు, దేవుడు అంటున్నాడు, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యాకోబుతో అంటున్నాడు దేవుడు, ఇజ్రాయేలుతో అంటున్నాడు దేవుడు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అని. 2వ వచనం చదవండి. ఇప్పుడు నీవు జలములలో బడి దాటునప్పుడు, ఎందుకు దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను అని అన్నాడు కదా. దేవుడు ఏమన్నాడు? నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అన్నాడు కదా. దేవుడు ఏమన్నాడు?
నీవు నా సొత్తు అన్నాడు కదా. నీవు నా సొత్తు అనబడినటువంటి ఇజ్రాయేలు, యాకోబు ఇప్పుడు జలములలో నడిచి వెళ్ళాల్సిన పనే ఉంది. జలములలో పడి దాటునప్పుడు అంటే నీటిలో పడిపోవాల్సిన అవసరమేముంది? నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. అగ్నిలో ఉండాల్సిన అవసరమేముంది? లోయ అనుభవం. అది అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి కష్టాలు, అగ్ని లాంటి భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి కన్నీళ్లతో కూడిన పరిస్థితులు మన జీవితాల్లో మనల్ని బాధిస్తున్నప్పుడు ఏదో భయంకరమైనటువంటి శ్రమ వచ్చిందని దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడని అనుకోకూడదు. లోయ గుమ్మపు అనుభవం మన జీవితాల్లో మనకి అవసరం. ఏ విధంగా అవసరమో కూడా చెప్తాను. మీకు అర్థమవుతుందా? ఈరోజు వర్తమానం మీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడు దేవుడు? లోయ గుమ్మపు అనుభవం మీకు కావాలి. లోయ గుమ్మపు అనుభవం అంటే దావీదు యెహోవాని కాపరిగా కలిగి ఉండి కూడా గాఢాంధకారపు అనుభవంలోనికి వెళ్ళాడు. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడి విమోచించబడిన తరువాత కూడా జలములలో పడి వెళ్ళాల్సిన అనుభవం, అగ్నిలో నిలబడవలసిన అనుభవం, లోయ ద్వారపు అనుభవం. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న 10వ కీర్తనలో దుష్టులు అనుకుంటారట ఇక మాకు ఏ ఇబ్బంది రాదు, ఏ సమస్య రాదని అనుకుంటారట. చదవండి, ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము ఇందా మనం చదువుకున్నాం కదా. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందరు. మాకింకేం పర్వాలేదు, మాకింకేమీ ఇబ్బంది లేదు, భవిష్యత్తు అంతా పర్వాలేదని ఎవరైతే అనుకుంటారో వారి జీవితాలలో భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ముందు ఏమవుద్దో తెలియదు. కదల్చబడము అని అనుకుంటారట అన్యజనులు, అనుకుంటారట దుష్టులు, సంబంధులు. కదల్చబడము అని అనుకుంటారట దుష్టులు. దేవుని వాక్యంలో ఏమనుందో తెలుసా? లోయ గుమ్మపు అనుభవం అంటే శ్రమల అనుభవం. ఈరోజు వాక్యం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన శ్రమలు రాకుండా పోతాయి, శ్రమలు రావు అని చెప్పే బోధ ఏదైనా అది ముమ్మాటికి వాక్యానికి విరుద్ధమైనది. లోయ గుమ్మపు అనుభవం కావాలి. ఒకవేళ సమస్యలు వస్తే సమస్యలను ఎలా ఫేస్ చేయాలో, సమస్యలలో మనల్ని ప్రభు ఎలా నిలబెట్టాలో దేవుడు మనకు ఆలోచన ఇచ్చి తన సామర్థ్యాన్ని ఇచ్చి మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. లోయ గుమ్మపు అనుభవం మీ జీవితంలో మీరు వెళ్తున్నారు, వెళ్ళే ఉంటారు. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే బెదిరిపోం, అదిరిపోం, మన జీవితాల్లో మనం వణికిపోం, మన జీవితాల్లో ప్రభువును బట్టి బలపరచబడతాం. మనము లోయ గుమ్మపు అనుభవం ద్వారా వెళ్తున్నామని మనం అర్థం చేసుకోవాలి ఆ సమయంలో. హల్లెలూయా. యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాల వరకు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, చూడండి ఇక్కడ, నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? నానా విధములైనటువంటి ఏదైనా సమస్యల్లో మీరు పడిపోయినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఇదేంటి? శ్రమ ఎదురైతే ఆనందించండి అంటాడండి యాకోబు గారు. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ
కొనసాగింపనీయుడి. ఓర్పుగా ఉండండి ఆ టైంలో, ఓర్పుగా ఉండండి ఆ టైంలో. హల్లెలూయా. కాబట్టి మనము శ్రమలో ఉన్నప్పుడు మనము మన జీవితాల్లో కృంగిపోయే వారంగా ఉండకూడదు. మనం శ్రమలో ఉన్నప్పుడు ప్రభు చేత బలపరచబడడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటోనండి పాస్టర్ గారు, ప్రార్థనలు చేస్తున్నామండి, ఆదివారం వస్తున్నామండి, బైబిల్ తీసుకుని వస్తున్నాం, ఏముంది పాస్టర్ గారు, ఏముంది చెప్పండి. లోకంలో వాళ్ళు చూడండి, వాళ్ళెవ్వరూ ప్రార్థన చేసుకోరు, వాళ్ళెవ్వరూ ప్రార్థన చేసుకోరు, వాళ్ళు బాగుంటున్నారు పాస్టర్ గారు. మనకెందుకండి ఈ శ్రమలన్నీ, ఈ లోయ అనుభవాలన్నీ, ఈ లోయ ద్వారాలన్నీ మనకెందుకు? వాళ్ళంతా బాగుండలే, కిలకిలమంటే బాగుండలే, ప్రార్థన చేసుకోరే అనే డౌట్ మీకు వచ్చిందా? కీర్తనాకారుడికి కూడా వచ్చింది. 73వ కీర్తన చదువుకోండి, ఇంటికి వెళ్ళి 73వ కీర్తన ఖచ్చితంగా చదువుకోండి. 73వ కీర్తనలో అదే అంటాడు చూడండి. 73వ కీర్తన 2-3 వచనాలు ఒకసారి చదవండి. 73వ కీర్తన 2వ వచనం 3వ వచనం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమైను, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. వింటున్నారా? భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తినే. చూడండి, భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారు, నాకేంటండి ఈ శ్రమ? భక్తిహీనులు బాగానే ఉన్నారు, మాకేంటండి ఈ కష్టాలు? ప్రార్థన చేసుకుంటే ఉపయోగం ఏముందండి? దేవుడు అంటే ఇక మాకు కలిసి వచ్చేది ఏముందండి అనే ప్రశ్న నీలో ఉదయిస్తే, కీర్తనాకారుడు కూడా 73వ కీర్తన అదే రాశాడు. అంటాడు, నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని నా మనసులో ఇదేంట్రా బాబు ఇలాగుందని అనుకున్నాను అని అంటాడు భక్తుడు. 12వ వచనం చదవండి. ఇప్పుడు 12-13 వచనాలు చదవండి. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చంత గలవారై ధన వృద్ధి చేసుకుందరు. వాళ్ళకేంటండి అన్ని విధాలా కలిసి వస్తుంది, మేము దేవుడు అంటుంటే ఎటు కలిసి రావడం లేదు, ఏంటండి అనే ప్రశ్న మీకు వచ్చిందా? కీర్తనాకారుడికి కూడా వచ్చింది. అంటాడు, ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చంత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకుని నిర్మలునై ఉండుట వ్యర్థమే అని అనుకున్నాడు. అంటే బాప్తిస్వం, ఈ రక్షణ ఇవన్నీ వేస్ట్లే అని అనిపించిందంట. మీకు అనిపించిందో లేదో తెలియదు కానీ కీర్తనాకారుడంట ఆసాపుకి అనిపించిందంట. చివరికంటాడు ఈ కీర్తనలో చివరికి ఏమంటాడు తెలుసా? 16వ వచనం 17వ వచనం చదివి ముగిద్దాం. 16-17. అయినను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, అంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రభా, వాళ్ళు చూస్తే అలా ఉంది నిశ్చంతగా, నాకు చూస్తే ఇలా లోయ అనుభవం, ఏంటి ప్రభా అని అంటే, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. తర్వాత వచనాల్లో ఉంటుంది, వారి అంతము నాశనమే, మనం మాత్రం నిత్యత్వములో ఉంటాం. హల్లెలూయా. ఈరోజు మీకు నేను ఏం చెప్తున్నాను? లోయ గుమ్మపు అనుభవం. మీకు కష్టం వచ్చిందా, శోధన వచ్చిందా? దావీదు లాంటి మహారాజే అంటున్నాడు, దావీదు లాంటి భక్తుడే అంటున్నాడు, లోయలలో నేను సంచరించవలసి వచ్చిన, లోయలో నేను సంచరించనను, అపాయమునకు భయపడను. ఇజ్రాయేలుతో యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీ పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అనని. జలములలో పడి వెళ్ళిన, అంటే జలముల్లో వెళ్ళాల్సిన అనుభవం, అగ్నిలో ఉన్న, అగ్ని లాంటి శ్రమల్లో నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. మన జీవితాల్లో లోయ గుమ్మపు అనుభవం ద్వారా కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది. జీవితం అంతా కాదు, ఒక్కొక్కసారి సడన్గా లోయ గుమ్మపు అనుభవం జరికిచ్చినట్టుగా ఉంటుంది పరిస్థితి. మన జీవితంలో
కదిలిపోవలసిన పరిస్థితులు వస్తాయి. అలాంటి టైంలో ఓహో ఇది లోయ గుమ్మపు అనుభవం, ఈ గుమ్మపు అనుభవంలో దేవుడు నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఆయనను మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని ఆరాధించాలి. యాకోబు పత్రికలో మనం చదువుకున్న ప్రకారంగా శోధనలో పడినప్పుడు మనం మహానందముతో ఉండాలట. ఓ భక్తుడు చెప్పాడు శ్రమలే హారము అని అన్నాడు. శ్రమలే హారము. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మోకరించి ప్రార్థన చేస్తాం. మరొక సమయంలో భక్తుడు అన్నాడు, మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయని అన్నాడు. దాని అర్థం ఏంటంటే మోకరించిన కొలది మన జీవితంలో సంతోషముతో నింపుతాడు దేవుడు. ఎప్పుడు మోకరిస్తామంటే సంతోషములో ఉన్నప్పుడు మనంతా సంతోషంతో ఆనందంతో దేవుని స్తుతిస్తాం. మనం శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోయి మోకరిస్తాం. అవునా? నేనంటాను, లోయ గుమ్మపు అనుభవం మన జీవితాల్లో మనకు వచ్చినప్పుడు బెదరిపోవద్దు, ఆదరిపోవద్దు. అనేక మంది జీవితాల్లో ఎదురైనటువంటి లోయ గుమ్మపు అనుభవంలో నేను కూడా ఉన్నానని ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. మరొక మాట, లోయ గుమ్మపు అనుభవం ఎందుకండి ఈ శ్రమల అనుభవం మనకు కావాలా? దేవుడు అన్ని శ్రమల నుంచి మనల్ని విడిపించేయచ్చు కదా. వెంటనే ఏ శ్రమ రాకుండా దేవుడు నన్ను పట్టించుకోకుండా ఉన్నట్టుంటాడు ఒక్కోసారి. ఇలా ఎందుకు అవుతుంది అని మీరు అడగొచ్చు. దానికి కూడా వాక్యంలో సమాధానం ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి. ఎందుకు శోధిస్తాడట దేవుడు? ఆజ్ఞలను గైకుంటావో లేదో అని. హల్లెలూయా. ఆజ్ఞలను గైకుంటావో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము. అంటే దేవుడు మనల్ని ఒక్కొక్కసారి ఏం చేస్తాడట? పరీక్షిస్తాడట. అసలు మనం లోబడుతున్నామా లేదా? మా చిన్నప్పుడు మాకు ట్యూషన్ చెప్పేటువంటి టీచర్, చాలా మంచి టీచర్, మాకు ట్యూషన్ చెప్పేటువంటి టీచర్ కొన్ని రకాలైనటువంటి టెస్టులు చేసేది ఆవిడ. పిల్లలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని తెలుసుకోవడానికి. హాల్లో ట్యూషన్ జరిగేది. గదిలోనికి ఏదైనా తీసుకురమ్మని పంపించేది ఒంటరిగా. బాగా గుర్తుపెట్టుకోవాలి. పౌడర్ డబ్బా తీసుకురమ్మని ట్యూషన్ చెప్పేటప్పుడు ట్యూషన్ మాస్టర్కి పౌడర్ డబ్బాతో పని ఉంటుందండి. పౌడర్ డబ్బా తీసుకురమ్మనేది. ఎందుకో తెలుసా? పౌడర్ డబ్బా కింద 5 రూపాయల కాగితం పెట్టేది. చాలా మంచి టీచర్. అలాంటి టీచర్స్ కావాలి. 5 రూపాయలు చూసి 2-3 డబ్బులు తీసి ఏమోనండి అన్నారు. ఒక విషయం తెలుసా? ఆ పరీక్ష ఎందుకో తెలుసా? మన భవిష్యత్తులో మనకు ఉపయోగపడడానికి. మన దేవుడు మనల్ని ఒక్కొక్కసారి పరీక్ష చేస్తాడు. లోయ గుమ్మము గుండా పంపించి అసలు ఈ వ్యక్తి యొక్క సహజ రూపం ఏంటి, ఈ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటి, ఈ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏంటి, ఈ వ్యక్తి నన్ను ఎంతవరకు ప్రేమించాడు అని
తనకు తాను తెలుసుకునేటట్లుగా చేస్తాడు. లోయ గుండా శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి అంతే ఇష్టపడ్డామనుకోండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో చూడండి. హల్లెలూయా. ఒక చిన్న దెబ్బ వేస్తారా ఏరా మీ పిల్లల్ని? వేస్తారా? కోపం వచ్చినప్పుడు, ముద్దు వచ్చినప్పుడు వెనక్కి చూస్తావేంటి? వేసారా నిన్న? అప్పుడు ఎప్పుడన్నా కొట్టారా? ముద్దు వచ్చినప్పుడు ప్రేమగా దగ్గరికి తీసుకుంటాం, అవసరమైతే ఒక్కటేస్తాం పిర్ర మీద. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాతో సహా అందరూ అమ్మ నాన్న చేత ఏదో ఒక టైంలో దెబ్బలు తిన్నవాళ్ళమే కదండి. మన దేవుడు మనల్ని ప్రేమించి ఎప్పుడైతే మనల్ని శిక్షలలోనికి నడిపించాలో లోయ గుమ్మము ద్వారా నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం సహించలేని పరిస్థితుల్లో నిలబడి ప్రభువా నేను భరించలేను అని 2 చేతులు మనం ఎత్తగానే 2 చేతులు ఎత్తుకుని కౌగిలించుకుని మనం ఆనందించేటువంటి ఆదరణను ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మీకు దేనికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలంటే, ఏదైనా సమస్య అని అందరికి వచ్చిన ఏదైనా సమస్య వస్తే ఏముంది, దేవుడు లేడా అనే ధైర్యం మనకు కావాలి. అలాంటి ధైర్యము కలిగి ఉండడానికి లోయ గుమ్మపు అనుభవం అవసరం. హల్లెలూయా. అర్థమవుతుందండి? శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు అలాగే శ్రమల్లోనే వెళ్ళం మనం. మనకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఇక్కడ ఎందుకని ఏమని రాయబడింది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఏం చదువుతున్నాం? మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకున్నాము. జరిగిన సంఘటన చెప్తాను, వినండి. ఇజ్రాయేలీలు, ఇలా వినండి, ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి కనాను దేశం వెళ్ళాలి. బాగా వినాలి, ఐగుప్తు బానిసత్వం నుంచి కనాను దేశం వెళ్ళాలి. కనాను దేశం అంటే వాగ్దాన దేశం. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి ఫరో ఎదుట దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు. విడిపించబడినటువంటి ఇజ్రాయేలీలు మోషే నాయకత్వంలో కనాను దేశం వెళ్ళేటువంటి క్రమంలో చాలా సమస్యలు వచ్చాయి. వాస్తవానికి ఇక్కడి నుండి వాగ్దాన దేశం 11 రోజుల్లో వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు? 11 రోజుల్లో వెళ్ళిపోతారు. కానీ దేవుడు 11 రోజుల్లో వెళ్ళే చిన్న మార్గం గుండా వెళ్ళనివ్వకుండా 40 సంవత్సరాల పాటు నడిపించాడు. మీకు అర్థమైందా? ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి విడిపించి 11 రోజుల్లో, జస్ట్ 11 రోజుల్లో వాళ్ళు వాగ్దాన దేశం వెళ్ళిపోతారు. మీకు చూపించిన ఆ వచనం కూడా ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం. హోరేబు నుండి శేయీరు మన్నెపు మార్గమున కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము, 11 రోజుల ప్రయాణం. అది జస్ట్ 11 డేస్. ఒప్పుకోలేదు దేవుడు. ఏం చేశాడు చెప్పనా? దేవుడు ఏం చేశాడు చెప్పనా? సంఖ్యాకాండం అంటే దీని ముందు ఉంటుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33, 34 వచనాలు చదవండి. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసి వేసినట్లు తెలుసుకుందరు.
11 రోజుల ప్రయాణం మానిపించి 40 సంవత్సరాల ప్రయాణాన్ని నడిపించాడు దేవుడు. అంటే చెప్పండి, లోయ అనుభవం కాదండి అది. ఒక్కొక్కసారి మనకి సమస్య, కష్టం, శోధన, కన్నీళ్ళు, ఓటమి ఇవన్నీ వస్తే రావచ్చు. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు అడుగుతాను, మీకు శ్రమైనా, కష్టమైనా, శోధనైనా భవిష్యత్తులో అందరికీ వచ్చినట్లే మీకు రావచ్చు. అంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టేస్తావా? విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉండగలవా అని అడుగుతాను. వాళ్ళు నమ్మకంగా ఉంటానండి అంటేనే బాప్తిస్మం ఇస్తాను. ఆ నీటిలోకి వెళ్ళి నిలబడిన తర్వాత కూడా కష్టం వస్తుందండి, శ్రమ వస్తుందా? ఇంకా అంత మాత్రానికి ఎందుకంటే నాకు బాప్తిస్మం వద్దండి వెళ్ళిపోతానంటే వెళ్ళరండి వందనాలు అంటాను. ఎవరు ఎంతవరకు అలా అనలేదనుకోండి. గమనించాలి మనం. లోయ గుమ్మపు అనుభవం, ఇంత లోతైనటువంటి వాక్యాలను మనకు అందిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా బిగ్గరగా చెప్పండి. మన దేవుడు గొప్ప దేవుడు అండి. 40 సంవత్సరాలు నడిపించాడు ఇశ్రాయేలీయుల్ని. 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. మనం ఇశ్రాయేలీయులు ఎందుకని 40 సంవత్సరాలు నడవాల్సి వచ్చిందంటే దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి విసిగించారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాళ్ళు అలాంటి వ్యక్తుల జీవితంలో బుద్ధి చెప్పడం కోసం లోయ గుమ్మపు అనుభవం ద్వారా నడిపించాడు. ఒక్కొక్కసారి మనకి పరీక్ష పెడతాడు, చిన్న చిన్న పరీక్షలు మనం ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి మనం విమర్శించకూడదు, లేదా దేవుణ్ణి మనం దూషించకూడదు, దేవుణ్ణి మనం సనగకూడదు, ఆయన్ని మహానందముతో స్తుతించాలి. కాబట్టి లోయ గుమ్మపు అనుభవం అనేది మన జీవితాల్లో మనకు వస్తుంది. ఎవరైనా మీ కష్టాలన్నీ పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే, బాప్తిస్మం తీసుకుంటే మీకు సమస్యలన్నీ పోతాయని ఎవరన్నా చెప్పారనుకోండి, అది పచ్చి అబద్ధం. మీరు బాప్తిస్మం తీసుకోవాల్సింది శ్రమలు, శోధనల నుంచి విడుదల పొందడానికి కాదు. శ్రమలు, శోధనలు ఎదురైనా నా దేవుడు నాకు తోడుగా ఉండి విజయంలోనికి నన్ను ఎలా నడిపిస్తాడో నిరూపించడానికి. అంతేకాదు, పరలోక రాజ్యానికి మనకి వారసత్వం కోసం బాప్తిస్మం కావాలి. హల్లెలూయా. అది అందుకోసం పొందాలి మనం. లోయ గుమ్మపు అనుభవం. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు బాప్తిస్మం తీసుకుంటే ఇంకా కష్టాలు ఎక్కువ వచ్చేస్తాయంట, తీసుకోకండి అని అంటారు. నన్ను అయితే అన్నారు చాలామంది. అన్ని వాళ్ళు ఉంటారు, మీరు బాప్తిస్మం తీసుకుంటే కష్టాలు ఎక్కువ వచ్చేస్తాయంట, తీసుకోకండి, తర్వాత తీసుకుందరులే అని ఉచిత సలహాలు చెప్తూ ఉంటారు. ఉచిత సలహాలు చెప్పినోడికి వస్తాయి కష్టాలు, చెప్పండి, మనకే వస్తాయి. కానీ మనకైతే ఒక నిరీక్షణ ఉంటుంది. ఉచిత సలహా చెప్పే వాళ్ళకైతే నిరీక్షణ కూడా ఉండదు, వాళ్ళకి ఆధారం అనేదే ఉండదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకని లోయ గుమ్మపు అనుభవం గుండా మనం వెళ్ళాలో చెప్పాను. ఎందుకని? దేవుని యొక్క పరీక్ష మన మనస్సు ఎలాంటిదో తెలియడానికి. పేతురు అన్నాడు యేసు ప్రభుతో, ప్రభు నువ్వంటే పిచ్చ ప్రేమ ప్రభు, ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు పేతురు. నిజంగా ఇష్టమేనా? ఇష్టం అంటావేంటయ్యా, నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే ప్రేమ పొంగుకొచ్చేస్తుంది అన్నాడు. అవునా పేతురు? కోడి ముమ్మారు కూయక ముందే నేనెవరో నీకు తెలియదని నువ్వు అంటావు. యేసు ప్రభుని పట్టుకున్నారు, పేతురుని అడుగుతున్నారు, యేసు ప్రభు నీకు తెలుసు కదా, యేసు ప్రభు కూడా నువ్వు తిరిగావు కదా అంటే, నాకు తెలీదు అని ముమ్మారు బొంకాడు. మనం ప్రేమించిన ప్రేమ ఎంత, మనకి ఎదురైనటువంటి పరీక్షలో మనం నిలబడడానికి లోయ గుమ్మపు అనుభవం ద్వారా ప్రభు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా.
ఇప్పుడు మీరు చెప్పండి, మీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా? అయితే మీరు సమస్యను బట్టి భయపడిపోక్కర్లేదు. సమస్యలో కూడా ఈ అనుభవం మన మంచికే అని మీరు తలంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక చక్కని మాట చెప్తాను. లోయలో మనం నేర్చుకున్న పాఠాలు కొండ మీద మనం ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. మరలా చెప్తున్నాను, లోయలో మనం నేర్చుకున్న పాఠాలను చెప్పండి కొండ మీద మనం ఉన్నప్పుడు ఆ పాఠాలు మనకు ఉపయోగపడతాయి. అవునా కదా? లోయలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అవునా కాదా చెప్పండి? అవమానం అనేది మనం పొందాలా వద్దా? పొందాలి. అవమానం పొందితేనే గౌరవం యొక్క విలువ తెలుస్తుంది నీకు. ఆర్థికంగా సమస్య నువ్వు ఎదుర్కొంటేనే డబ్బు యొక్క ఉన్నతమైన స్థితి యొక్క విలువ నీకు తెలుస్తుంది. అనారోగ్యం గుండా వెళ్ళినప్పుడే ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. శాపం గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఆశీర్వాదం యొక్క విలువ తెలుస్తుంది. నరకం అంటే ఏంటో నువ్వు ఆ యొక్క మాటలను గూర్చి నువ్వు విన్నప్పుడు నిత్య జీవం గూర్చినటువంటి నిరీక్షణ నీకు కలుగుద్ది. లోయ గుండా వెళ్ళినప్పుడు లోయలో నేర్చుకున్న పాఠాలు కొండ మీద మనకు ఉపయోగపడతాయి. ఓ 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు గొర్రెలు కాసుకుంటుంటే సమూయేలు అనే ఒక పాస్టర్ గారికి దేవుడు చెప్పాడు, నువ్వు యెషయి కుమారుల్లో ఒకడిని అభిషేకించు అని అన్నాడు. యెషయి కుమారుల దగ్గరికి అభిషేకించడానికి యెషయ గారి ఇంటికి వచ్చాడు సమూయేలు అనే పాస్టర్ గారు. తన కుమారులందరినీ నిలబెట్టమంటే నిలబెట్టాడు యెషయ గారు. అందరూ ఎత్తుగా ఉన్నారు, హైట్గా ఉన్నారు. వాళ్ళందరినీ అభిషేకిందామని అనుకునేసరికి పాస్టర్ గారితో దేవుడు అంటున్నాడు, సమూయేలు పాస్టర్ గారితో దేవుడు అంటున్నాడు, కాదు వీళ్ళు కాదు. మరి ఎవరు ప్రభువా? యెషయతో అడిగాడు సమూయేలు. వీళ్ళైనా ఇంకా ఉన్నారు నీకు పిల్లలు? ఇంకొకడు ఉన్నాడండి కడసార్పుడు, ఇంకొకడు ఉన్నాడు, ఆడెక్కడో గొర్రెల దగ్గర ఎడుతాడండి. పిలిపించాడు. గొర్రెల దగ్గర నుంచి దావీదు వచ్చాడు. దేవుడు అంటున్నాడు, నేను కోరుకునేది ఈ నా కుమారుడినే, నీవు అభిషేకించాల్సింది ఈ బిడ్డనే. చిన్నవాడు కదా ప్రభు, రాజుగా ఎలాగ అభిషేకించాలి? లేదు నువ్వు అభిషేకించాలి. అభిషేకించాడు. అభిషేకపు ప్రార్థన అయిపోయింది. దావీదు జీవితంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమీ రాలేదు. మరలా గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నారు అభిషేకం అయిపోయింది, ఏదో జరుగుద్దేమో అని. ఒక విషయం తెలుసా? అభిషేకించబడిన చాలా సంవత్సరాల తర్వాత కానీ దావీదు రాజు అవ్వలేదు. ఎందుకో తెలుసా? దావీదు అభిషేకించబడిన తర్వాత రాజుగా ఉండడానికి ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. నీవు ఆశీర్వాదం పొందే సమయంలో ఒక సమస్య గుండా నిన్ను నడిపిస్తాడు దేవుడు. మీకు విషయం చెప్తాను. మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, స్వీట్ పెడతారా? పెట్టరా? మీ ఇళ్ళకి వచ్చినప్పుడు, అందరి ఇళ్ళకి వచ్చినప్పుడు ఏదో పెడుతున్నారు. స్వీట్ తిన్న తర్వాత నేను కాఫీ తాగుతాను కాబట్టి కాఫీ ఇస్తారా? నేను స్వీట్ తిన్న తర్వాత కాఫీ ఇస్తారు. కాఫీ స్వీట్ తిన్న వెంటనే కాఫీ తాగాను అనుకోండి, కాఫీ ఎలా ఉంటుంది? చెప్పాలి మీరు చెప్పాలి. చప్పగా ఉంటుంది. మీరు పంచదార వేయలేదా? అందులో మీరు పంచదార వేయలేదా? మర్చిపోయారా? కాదండి, ఎలా ఊపుతారని చెప్పండి. వేశారా? మరి పంచదార వేసినా కానీ చప్పగా ఎందుకు ఉంటుంది? స్వీట్ తిన్నాం కదా. ఈ స్వీటు తిన్న మూలన ఆ పంచదారలో, ఆ కాఫీలో ఉన్న పంచదార మనకి
రుచి తెలియదు. ఇప్పుడు కాఫీలో ఉన్న పంచదార రుచి తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి మీకు తెలుసు ఏం చేయాలి? హాట్ తినాలి. అందుకనే స్వీట్ పెట్టి స్వీట్ పక్కన చిన్న హాట్ పెడతారు. ఊరకనే పెట్టరు. ఎవరన్నా తింగరోడు స్వీట్ తినేసి పంచదార తాగేసాడు అనుకోండి, రుచి తెలీదు, పచ్చి తెలీదు. స్వీట్ తిన్న తర్వాత జస్ట్ అలా నోట్లో హాట్ వేసుకుంటే కారంగా ఉంటుంది. మరలా కాఫీలో ఉన్న తీయదనం తెలుస్తుంది మనకి. ఇప్పుడు చెప్పనా, నువ్వు ఒక ఆశీర్వాదం పొందిన తర్వాత మరొక ఆశీర్వాదం పొందడానికి మధ్యలో హాట్ అనుభవం ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వు బెదిరిపోవద్దు, అంత మాత్రాన నువ్వు అదిరిపోవద్దు. నీ జీవితంలో లోయ గుండా వెళ్ళాల్సి వస్తే, నీ జీవితంలో శ్రమ గుండా వెళ్ళాల్సి వస్తే, కన్నీటి అనుభవం గుండా వెళ్ళాల్సి వస్తే, అది నీకు అనుభవ పాఠం. అది అనుభవ పాఠం. రాజు అయినటువంటి దావీదు అభిషేకించబడిన తర్వాత ఏడు పరీక్షలు ఎదుర్కొన్నాడు. అది ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. 7 పరీక్షలు ఎదుర్కొన్నాడు దావీదు చిన్నప్పటి నుంచి రాజు అయ్యేంత వరకు, అభిషేకించబడినప్పటి నుండి రాజు అయ్యేంత వరకు, పట్టాభిషేకం జరిగేంత వరకు 7 శ్రమల గుండా వెళ్ళాడు. చెప్పుకోదగిన శ్రమలు. అవమానం పొందాడు. నిర్లక్ష్యానికి గురయ్యాడండి. ఇంట్లో పక్క బిడ్డ అని నిర్లక్ష్యం. ఇంకా గొలియాతుతో యుద్ధం చేశాడు. ఇంకా సౌలు అనేటువంటి తన ముందు రాజు సౌలు చేత అసూయ. రాజు తలుచుకుంటే దెబ్బలకు కురవద్దండి. ఎవరితోటన్నా గొడవ పెట్టుకోవచ్చు, కానీ చెప్పండి, రాజుగారితో గొడవ పెట్టుకుంటే కుదురుద్దండి? వ్యవహారం అవుద్దా? రాజు దృష్టిలోనే శత్రువుగా ఉన్నాడు దావీదు. ఇంకా సౌలు ఈ దావీదుని హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా దావీదు ప్రాణం అరిచేతిలో పట్టుకుని పారిపోయాడు. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పారిపోయాడు. ఇంకా సొంత మనుషుల దగ్గర నుంచి కూడా దావీదుకి సమస్యలు వచ్చాయి. దావీదు సౌలు అరచేతుల్లోనికి ఇంచుమించుగా వెళ్ళిపోయాడు. దేవుడు విడిపించాడు. అనేక సమస్యలు గుండా దావీదు వెళ్ళాడు. మీకు ఉట్టినే క్లుప్తంగా చెప్పాను. నేనంటాను లోయ గుండా వెళ్ళడం అనేది మన జీవితాల్లో మనకి ఎంతో 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 మేలు చేస్తుంది. ఒక రకమైనటువంటి గుణపాఠం మనకు నేర్పుతుంది. మన జీవితంలో మనకి మేలంటే ఏంటో తెలుస్తుంది. మీకు బాగా చెప్తాను వినండి. పెళ్ళైన కొత్త భార్యాభర్తలు ఇద్దరూ చట్టా పట్టాలు పెట్టుకుని అలా వెళ్తున్నారు. వెళ్తూ అది అడవి ప్రాంతం వెళ్తూ ఉన్నారు. ఎలుగుబంటి వచ్చింది. వాళ్ళ దగ్గర ఎలుగుబంటి వచ్చింది. వెళ్తా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, నువ్వంటే నాకు ప్రాణమే అంటే ఆ అమ్మాయి అంటుంది, అదేంటండి మీరంటే కూడా నాకు ప్రాణం అండి బాబు. ఇద్దరు చెప్పుకుంటే వెళ్తున్నారు. ఈ లోపల ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి రాగానే పట్టుకున్న చెయ్యిని, వాళ్ళ ఆవిడ చెయ్యిని విడిపించుకుని చెట్టెక్కేసాడు. ఏమన్నాడు? నువ్వంటే నాకు అయ్యి బాబు పిచ్చ ప్రేమే బాబా, నువ్వంటే చాలా ఇష్టం అన్నాడా? అన్నవాడు చెయ్యి విదిలించుకుని చెట్టెక్కేశాడు. ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి ఆ అమ్మాయి కాస్త చదువుకుంది, తెలివైంది ఆ పిల్ల. ఎలుగుబంటి రాగానే కింద అమాంతంగా పడిపోయింది. ఎలుగుబంటి రాగానే అమాంతంగా పడిపోయి ఊపిరి బిగబెట్టేసింది. కన్ను గుడ్లు కూడా కదపడం లేదు. ఎలుగుబంటి ఎప్పుడైతే చచ్చిపోయిన వాళ్ళని ఏమీ చేయదు. ఆ విషయం ఆ పిల్లకి తెలుసు. చచ్చిపోయినట్టుగా అమాంతంగా పడిపోయి ఊపిరి కూడా బిగబెట్టేసింది. ఆ అడుగులు
అడుగులు శబ్దం తెలుస్తుంది కదా, అడుగుల శబ్దం వింటా ఏమీ కదలకుండా ఉంది. ఆ ఎలుగుబంటి వాసన చూస్తుంది, మొత్తం కాళ్ళ దగ్గర నుంచి మొహం వరకు వాసన చూసింది. ఆ మొహం దగ్గర, చెవి దగ్గర, ముక్కు దగ్గర వాసన చూసింది, కాళ్ళ దగ్గర వాసన చూసింది. చూసి 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 వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. అప్పుడు దిగాడు, అన్నాడు, ఈవిడ ఈ లోపల లేచింది, అన్నాడు, నీతో ఆ ఎలుగుబంటి ఏం చెప్పిందో నాకు చెప్పు. చెవి దగ్గర వాసన చూసింది కదా, నీతో ఎలుగుబంటి ఏదో చెప్పింది, ఏం చెప్పిందో నాకు చెప్తావా లేదా? అర్థమవుతుందా మీకు? ఎలుగుబంటి ఏమో వాసన చూసింది చెవి దగ్గర, ముక్కు దగ్గర. ఏం చెప్పడం ఏంటి? నువ్వు అస్సలు నమ్మదగిన వాడు కాదు అని చెప్పింది. అప్పటి నుండి ప్రేమించాడట ఆ భర్త. లేదని. నేను ఎందుకని విషయం చెప్పానంటే, మనం ఎవ్వరూ నమ్మదగిన వాళ్ళం కాదు. సమస్య వస్తే ప్రభు అయిన యేసు చేతిని విడిపించుకుని లోకంలో కలిసిపోతాం. కానీ మన ప్రభు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. సాతాను మనల్ని ఎప్పుడు మృంగుదురా అని గర్జించే సింహం వలె చూస్తుంటే మనల్ని సాతానికి ఆహారంగా అప్పగించడు. లోయ అనుభవం గుండా మనం వెళ్తే ఆ అనుభవంలో మనకు పాఠం నేర్పిస్తాడు, ఆత్మీయ అనుభవాన్ని నేర్పిస్తాడు, మనల్ని తిరిగి ఆయన ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఇప్పుడు సమస్యలో ఉన్నారా? ఒకవేళ సమస్య ఏదైనా ఎదురైందా, అంత మాత్రాన ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. లోయ గుమ్మపు అనుభవం ద్వారా మనం ప్రయాణిస్తున్నాం. 4 గుమ్మాలు చెప్పాను, గుర్తున్నాయా? ఒకటేంటి చెప్పండి? నెంబర్ 1 నెంబర్ 2 మత్స్య గుమ్మము, నెంబర్ 3 పాత గుమ్మము, నెంబర్ 4 లోయ గుమ్మము. ఈ 4 గుమ్మాల అనుభవాలు అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. శ్రమలు వచ్చినా సంషేర్గా వెళ్ళండి, మీరు చాలా ఆనందంగా ఉండండి, మీరు మహానందముతో ఉండండి, మీరు దేవుని ఘనపరచండి, దేవుని మహింపరచండి, మహానందంతో దేవుని స్తుతించండి. దేవుడి మాటల్లో మన హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించి దేవుడే మహిమ పొందును గాక. ఆమెను మోకరించండి, చిన్న ప్రార్థన మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ కూడా.